శ్రీశైల్ రెడ్డి గారు, ఇప్పటివరకు మనం గోదావరి జలాలకు సంబంధించి తెలంగాణకు జరుగుతున్న అన్యాయంపై చర్చించాం. అయితే కృష్ణకు సంబంధించి అంటే ఇక్కడ ఉత్తర తెలంగాణకు వరప్రదాయం లాంటిది కాళేశ్వరం ప్రాజెక్ట్ అయితే, దక్షిణ తెలంగాణను సస్యశ్యామలం చేసేందుకు ముఖ్యమంత్రిగా కేసీఆర్ గారు నిర్మించిన కల్పతరువు లాంటి ప్రాజెక్టు పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు దాదాపు 95% పూర్తయిపోయిన సందర్భం, కేవలం కాలువలు మాత్రమే మిగిలి ఉన్నాయి. అందులో దాదాపు 763 టీఎంసీలు సాధించేందుకు బీఆర్ఎస్ పార్టీ పక్షాన కేసీఆర్ గారు పోరాటం చేస్తే కేవలం 500 టీఎంసీలు మాత్రమే కృష్ణా జిల్లాలో ఇచ్చి మిగతావన్నీ కూడా వాడుకోమని చెప్పేసి ముఖ్యమంత్రి మాట్లాడిన అంశాన్ని కూడా నిన్న హరీష్ రావు గారు ప్రస్తావించారు. ఇది కూడా దక్షిణ తెలంగాణకు గొడ్డలి పెట్టు లాంటి నిర్ణయం, వలసలకు కేర్ ఆఫ్ అడ్రస్గా నిలిచి తీవ్రమైన విధ్వంసానికి గురైన మహబూబ్ నగర్ లాంటి జిల్లాకు ఇది మరింత గొడ్డలి పెట్టు లాంటిదని కూడా ఆయన ప్రస్తావించిన పరిస్థితిని మనం చూసాం. కృష్ణా జిల్లాలకు సంబంధించిన అంశాన్ని, జరగబోతున్న నష్టాన్ని మనం ఏ విధంగా అంచనా వేయాల్సిన అవసరం ఉంది? సీతారామరాజు గారు, ఒక వికారాబాద్ జిల్లా వాసిగా నేను మా చెప్పండి. ఉమ్మడి రంగారెడ్డి జిల్లా, మహబూబ్ నగర్ జిల్లా పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి సంబంధించి మేము చాలా అంటే కళ్ళల్లో వత్తులు వేసుకుని చూస్తా ఉన్నాం. మాది ముఖ్యంగా మా తాండూరు నియోజకవర్గం పూర్తిగా బార్డర్ లో ఉంటది, కర్ణాటక ఈ బార్డర్ లో ఉంటది. మా వికారాబాద్ జిల్లా కూడా చాలా చాలా వెనుకబడిన ప్రాంతం. అయితే కేసీఆర్ గారు కృష్ణా నీటిలో 750 టీఎంసీలు మాకు కావాలని ఆయన కొట్లాట పెట్టుకున్నారు. ఆయన బ్రిజేష్ ట్రిబ్యునల్ ఎదుట వాదనలు వినిపించారు. నాగార్జున సాగర్ ఎడమకాలం నిర్వహణ బాధ్యతలు ప్రభుత్వమే దాన్ని చేయాలనే దాంట్లో కూడా ఆయన కృషి చేసింది. అయితే ఈరోజు దురదృష్టం ఏంటంటే రేవంత్ రెడ్డి గారు ఆయన పాలమూరు మహబూబ్ నగర్ జిల్లాకు సంబంధించిన వ్యక్తి. ఆయన చాలా ఘనంగా నేను పాలమూరు బిడ్డని అని అంటాడు. ఆయన మాకు ఈరోజు చూడండి, ముఖ్యమంత్రి కావచ్చు, లేతే అటు స్పీకర్ కావచ్చు, అసెంబ్లీ స్పీకర్, అందరూ ముఖ్య నాయకులు అందరూ మా జిల్లాలోనే ఉన్నారు. వికారాబాద్ జిల్లా రేవంత్ రెడ్డిది కొడంగల్ కాన్స్టిట్యున్సీ కూడా మా జిల్లాలో వస్తాయి, 3 మండలాలు. సో ఇప్పుడు ఈ తీవ్రమైన వివక్ష పాలమూరు రంగారెడ్డి మీద దాదాపు పనులన్నీ పూర్తి అయిపోయిన తర్వాత కూడా వీళ్ళు సొంత జిల్లాకు, సొంత ప్రజలకు ఏమీ చేయలేని రేవంత్ రెడ్డి మొత్తం తెలంగాణ గురించి ఏం చేస్తాడు అనేది ఒకటైతే, ఇప్పుడు నల్లమల ఎక్కడుందో కూడా తెలియని రేవంత్ రెడ్డి, తెలుసుకోనే ఉద్దేశం కూడా లేని రేవంత్ రెడ్డి ఈ నీళ్లకు సంబంధించి ఏవో చేస్తాడు అనేది శుద్ధ అబద్ధం. నిన్న హరీష్ రావు గారు కూడా చాలా స్పష్టంగా చెప్పారు, ముఖ్యమంత్రిగా కేసీఆర్ గారు పనిచేసిన కాలంలో పెరిగిన ఆయకట్టు ఎంత, కేసీఆర్ గారి హయాంలో ఆయన తీసుకున్న ఈ నీటిపారుదల ఒక యజ్ఞం ద్వారా మొత్తం దేశంలోనే పంజాబ్ను తలదన్నేలా వరిధాన్యం ఉత్పత్తి జరిగిందని ఆంధ్రజ్యోతి లాంటి పత్రికలు రాసే స్థాయిలో ఆయన ఇరిగేషన్ కి ప్రాముఖ్యత ఇస్తే, 24 గంటల నాణ్యమైన కరెంట్ ఇస్తే, రేవంత్ రెడ్డి గారు ఈరోజు కంప్లీట్ గా ఎండబెడతా ఉన్నారు. మొత్తం రైతాంగాన్ని ఎండబెడుతున్నారు. పూర్తిగా వ్యవసాయానికి సంబంధించి ముఖ్యంగా ఈరోజు ఎట్లయితే పంజాబ్ ని తలదన్నేలాగా వరిధాన్యం ఉత్పత్తి చేస్తుందో, దక్షిణ తెలంగాణ కానీ మా మహబూబ్ నగర్, మా పాలమూరు, మా రంగారెడ్డి, మహబూబ్ నగర్ కూడా, మా దక్షిణ తెలంగాణ కూడా ఆ గ్రోత్ స్టోరీ, తెలంగాణ సక్సెస్ స్టోరీలో భాగస్వామ్యం కావాలని మేము కూడా అనుకుంటాం కదా. మా రైతాంగం కష్టపడి పనిచేస్తారు కదా. నిజానికి కేసీఆర్ హయాంలో మహబూబ్ నగర్ లో మీరు ఇందాక చెప్పి సీతారామరాజు గారు వలసలకు సంబంధించి, ఒకప్పుడు వలసల జిల్లా మహబూబ్ నగరు, కానీ కేసీఆర్ గారి హయాంలో అన్ని రకాలుగా గ్రౌండ్ వాటర్ పెరిగి హరితహారం ద్వారా, మిషన్ కాకతీయ ద్వారా, కేసీఆర్ గారు ఇచ్చే రైతు బంధు ద్వారా, రైతులకు ఒక పండిన ప్రతి గింజ కొనే ఒక భరోసా ద్వారా మహబూబ్ నగర్ పచ్చగా కలకలలాడింది ఆ రోజు. మీకు గుర్తుండే ఉంటుంది, అప్పుడు షర్మిల గారు తెలంగాణలో పార్టీ పెట్టి ప్రచారానికి పోతే మహబూబ్ నగర్ లో వలస కూలని, ఏందమ్మా మీరు వలస అంటే, మేము రాజన్న రాజ్యం నుంచి కర్నూలు నుంచి మహబూబ్ నగర్ వలస వస్తున్నామమ్మా అన్నారు. అట్లాంటి పరిస్థితి ఉండే ఆ రోజు. సో ఈ రోజు ఎట్లా అయిపోయింది, కంప్లీట్ గా పూర్తిగా ఈ రోజు మహబూబ్ నగర్ ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలకు సంబంధించి కృష్ణా జలాల్లో వాటాకి నోచుకోక ఈరోజు మేము చాలా, మా రైతాంగం అల్లల్లాడిపోతా ఉన్నది. అంటే నేను ఆ ప్రాంత వాసిగానే చెప్తున్నా కానీ బేసిక్ గా మొత్తంగా తెలంగాణ, మనం అందరం కూడా తెలంగాణ బిడ్డలం, తెలంగాణ సస్యశ్యామలంగా ఉండాలి. ఏ ప్రాంతమైనా, నేను ఇంతకు ముందు చెప్పినట్టు కేసీఆర్ గారు అయితే రాయలసీమ ప్రజలు కూడా పచ్చగా ఉండాలని కోరుకున్న మహానాయకుడు ఆయన. ఈయన సొంత జిల్లాకి, సొంత ప్రాంతానికి కూడా ఏమి చేయనోడు, అదేదో
ఈయన గొప్పగా చెప్పుకునే రాజశేఖర రెడ్డి ఒక ఉదాహరణ చెప్పేవాడు. ఆ అమ్మకు అన్నం పెట్టలో ఉన్నోడు చిన్నమ్మకు బంగారు గాజులు చేపిస్తానంట. అట్లా ఉంది రేవంత్ రెడ్డి పరిస్థితి. కోటీశ్వరులను చేస్తా, అది చేస్తా, ఇది చేస్తా అని అంటా ఉన్నాడు. పైసలు లేవు, నీళ్ళ ఖర్చు అవేమో నీళ్ళేమో పోతున్నాయి, కింద పోతే ఆయన ఎత్తుకపోనికి తయారైండు, మనకేమో పరాదులు కట్టుకుంటారు, పైసలు లేవు అంటున్నాడు. మరి ఏమైందండి? మీరు ఉచిత బస్సు ద్వారా జీడిపి పెరుగుతుంది అన్నారు. మరి సంవత్సరంన్నర పెరిగిన జీడిపి పైసలన్నీ ఏం పోయినాయి? ఎక్కడ పోయినాయి? అందాల పోటీల ద్వారా మన ప్రతిష్ట పెరుగుతుంది, పెట్టుబడులు వస్తాయి అన్నారు. మరి ఏమైనాయి ఆ పైసలని? అందాల పోటీల ద్వారా వచ్చిన పెట్టుబడుల పైసలు ఏమైనాయి? మీరు కమిషన్లు మింగిరా, రాహుల్ గాంధీకి ఇచ్చిరా, లేకపోతే మీ మాటలు అబద్ధమా? సో బేసికలీ ఏంటంటే కంప్లీట్ గా వాళ్ళు వీళ్ళని లేదు, అన్ని వర్గాల ప్రజలని మోసం చేయడానికి మాత్రమే తను ముఖ్యమంత్రి అయిండు. తానే చెప్పుకున్నట్టుగా ఒక ముఠా నాయకుడిగా, ఒక గుంపు మేస్త్రిగా, ఒక బ్యాడ్ రోల్ మోడల్ గా ఈరోజు తెలంగాణలో రేవంత్ రెడ్డి ఉన్నాడు. ఆ దరిద్రం ముఖ్యంగా దక్షిణ తెలంగాణ జిల్లాలు చాలా ఎక్కువగా అనుభవిస్తున్నాయి. చాలా విషాదకరం సీతారాం రాజు గారు. ఎస్, దక్షిణ తెలంగాణకు సంబంధించి వరప్రధాని లాంటి పాలమూరు రంగారెడ్డి ఓవైపు ఉత్తర తెలంగాణకు సంబంధించి అయితే, దక్షిణ తెలంగాణకు సంబంధించి ఏకంగా మనం చూస్తూ ఉన్నాం కీలకమైన ప్రాజెక్టులన్నింటినీ కూడా పూర్తిగా ఇబ్బంది పెట్టే విధంగా, వాటికి నష్టం చేసే విధంగా కృష్ణా గోదావరిలో జరుగుతున్న ఈ అన్యాయాన్ని తప్పకుండా తిప్పికొట్టాల్సిన అవసరం ఉందనే అంశం కూడా ఇక్కడ కనిపిస్తూ ఉంది.